హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇవాళ ఒక మంచి ఇష్యూ మీద నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి చాలా దగ్గర 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది ఒకళ్ళ సెక్రటరేట్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే. కానీ దీనికోసం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ తీసుకెళ్లడం అని చెప్పేసి హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళడము, తిరుమలగిరికి కూడా హెలికాప్టర్లో వెళ్ళడం అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా అయితే మారింది. బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ అయిన సెటైర్లు వేయడం సోషల్ మీడియాలో దాని మీద ట్రోలింగ్ అయితే బాగా నడుస్తుంది. ఇది హెలికాప్టరా లేకపోతే షేర్ ఆటోనా అని చెప్పేసి ఆ రకమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే తెలంగాణ మంత్రులు హెలికాప్టర్లని ఆటో రిక్షాలాగా వాడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే విమర్శలు అయితే వస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లాల్సిన కార్లలో వెళ్లాల్సిన పొజిషన్ ఉన్న ప్లేసులకు కూడా హెలికాప్టర్లు వేసుకెళ్ళటం మీద, లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి హెలికాప్టర్లు వాడటం మీద వివాదాస్పదం అయితే అవుతుంది. లేటెస్ట్గా సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్లో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆయన అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఓపెనింగ్కి వెళ్ళారా, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళారంటే ఆయన వెళ్ళింది కేవలం అక్కడికి వెళ్ళింది ఒక సినిమా షూటింగ్ని ప్రారంభించడానికి. అదేం కూటుకొచ్చేది కాదు, గుడ్డకొచ్చేది కాదు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన కౌంటర్ చేశారు. దాన్ని ఆ వ్యవహారం మీద ట్వీట్ చేస్తే కోమటిరెడ్డి ఎద్దేవా చేసుకుంటూ ట్వీట్ చేస్తే దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా దాన్ని చేశారు, రీట్వీట్ చేశారు. అంటే ఆటో రిక్షాలాగా వాడుకుంటున్నారు హెలికాప్టర్లని అని చెప్పి ఆ మధ్య కూడా చాలా విమర్శలనే వచ్చినాయి. రేవంత్ రెడ్డి దానికి సమాధానం కూడా ఇచ్చాడు. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి హెలికాప్టర్లో వెళ్తున్నాం అని చెప్పేసి ఆయన విమర్శ చేశారు. ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు కూడా, టెన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయారు మంత్రులు అని చెప్పేసి అది కూడా అప్పుడు కూడా షేర్ ఆటోలకు వాడుకుంటున్నారని చెప్పేసి అప్పుడు కూడా విమర్శలు అనేవి వచ్చినాయి. అంటే అదే సినిమాలు అంటారు కదా, మనం వాడకం మామూలుగా ఉండదు రే అని, ఆ టైప్లో ఉందని చెప్పేసి జనంలో హెలికాప్టర్ల వాడకం మీద అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయితే అవుతుంది. అక్కర్లేని ప్రయాణాలకు కూడా ఈ హెలికాప్టర్ వాడుతూ జనం సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లాల్సినటువంటి వాటికి కూడా బిల్డప్ ఇస్తూ హెలికాప్టర్లు ఎందుకు వాడుతున్నా అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. వీటి నిర్వహణ కానీ అద్దె ఖర్చులు కానీ లక్షలలో భారం అవుతాయి. గంటకి ప్రయాణానికి హెలికాప్టర్కి లక్షలలో డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఆ డబ్బులన్నీ కూడా మనకి ఇప్పుడు జనం కట్టేటువంటి ట్యాక్సుల ద్వారానే కదా అవన్నీ తీసుకునేది అని చెప్పేసి దాని మీద అయితే అంటే బై రోడ్డు వెళ్ళినా కూడా పెద్ద టైం కూడా ఏం వేస్ట్ కాదు, జనానికి ఏం పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. అలాంటిది హెలికాప్టర్లో ఎందుకు వేసుకెళ్తున్నారని చెప్పేసి హాట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీకి తిరుమలగిరికి వెళ్ళడానికి హెలికాప్టర్ అవసరమా అని చెప్పేసి కోమటిరెడ్డి మీద అయితే నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అంటే అదేమన్నా గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, పనికొచ్చే ప్రోగ్రాం అంతకన్నా కాదు. అయినా తర్వాత ఇంకోటి ఏంటంటే మంత్రి హెలికాప్టర్ మీడియాలో వైరల్ అవడంతో అది పెద్ద దాని మీద అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి. బర్త్డే ఆయన బొల్లం మల్లయ్య యాదవ్ ఏమన్నారంటే ఎక్స్లో సెటైర్లు వేసినప్పుడు బర్త్డే పార్టీకి బుల్లెట్ ట్రైన్ వేసుకెళ్తావా, మరి ఇంకేంటి ఫంక్షన్ ఉంటే ఫైటర్ జెట్ వేసుకెళ్తావా అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అప్పు పుట్టకపోతే ఏమి తెలంగాణను తాకట్టు పెడుతూ ప్రజల రక్తాన్ని పీల్చు రాజభోగాలు అనుభవించడమే కాంగ్రెస్ నేతల పని అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. అంటే చిన్న చిన్న వాటికి కూడా ఈ హెలికాప్టర్లు యూజ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మీరేమంటారు? దీని మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ విమర్శలకు మీరేమని చెప్తారని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు వీడియో చూసినప్పుడే ఒక సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ నొక్కితే ఎక్కువ మందికి వీడియోని చేరడానికి యూట్యూబ్ వాళ్ళు దాన్ని ఎక్కువ మందికి రికమెండ్ అనేది చేస్తారు. థ్యాంక్ యూ.